నమస్కారం సార్. నమస్కారం. సో గద్దర్ అవార్డులకి ప్రభుత్వం ఎంట్రీ ప్రకటించింది అని అంటున్నారు. దాని మీద మీ ఒపీనియన్? అవును. పత్రికా ప్రకటన విడుదలైంది నిన్న. హ్మ్. అంటే రాష్ట్ర విభజన జరిగిన తర్వాత నంది అవార్డులు ఆంధ్రాకెళ్ళిపోయాయి. ఆంధ్రతో పాటు అప్పుడు చిత్ర పరిశ్రమ అంతా ఇప్పుడు కూడా కలిసే ఉంది. అంటే రాష్ట్రాలు విడిపోయినాయి కదా! ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం ఒక కొత్త అవార్డును క్రియేట్ చేసుకున్నారు. వాళ్ళు ఆంధ్ర వాళ్ళు మాత్రం నంది అవార్డులని 2019లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అవార్డులు ఇచ్చారు. రసాబస అయినాయి. ఒక వర్గానికి ఇచ్చుకున్నారు అది అది చెప్పుకున్నారు. తర్వాత తెలంగాణలో 2014 నుంచి ఏ అవార్డు లేదు. టీఆర్ఎస్ గవర్నమెంట్ అసలు సినిమా పరిశ్రమను పట్టించుకోలేదు, అవార్డును కూడా పట్టించుకోలేదు. సినిమా పరిశ్రమను పట్టించుకున్నప్పుడు అవార్డులు ఎందుకు పట్టించుకుంటుంది? అలాగే ఇప్పుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన ఈ గద్దర్ ప్రజావాగ్గేయకారుడు గద్దర్ మరణానంతరము ఆయన పేరు మీద సినిమా పరిశ్రమకు అవార్డులు ఇస్తాము, నంది అవార్డులు లాగానే ఈ అవార్డులు కూడా ప్రతిష్టాత్మకమైనటి అని ప్రకటించారు. అయితే దాని మీద ఆయన పేరు, ఆయన లెఫ్టిస్ట్ కదా, ఆయన పేరు మీద ఎట్టిస్తారు అనేది కూడా వాదనలు నడిచినాయి, చర్చలు జరిగినాయి. ఏదేమైనా కూడా రాజు తీసుకున్న నిర్ణయమే ముఖ్యం కదా, ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నాడు. ఇప్పుడు ఆ అవార్డులు ఎలా ఇస్తారు అనే దాని మీద కొంతకాలంగా తర్జన భర్జన జరుగుతుంది. అయితే ప్రభుత్వం దీని మీద ఒక స్పష్టమైన ప్రకటన చేసింది. అదేంటంటే 2014 నుంచి ఇప్పుడు 2023 వరకు వచ్చిన సినిమాలలో కేవలం ఉత్తమ చిత్రం, ప్రతి ఏడాదికి ఒక ఉత్తమ చిత్రాన్ని మాత్రమే ఎన్నుకుంటాము. మిగతా ఇప్పుడు ఈ 2 ఏళ్లలో వచ్చింటాయి కదా సినిమాలు, వాటికి మామూలుగా ఉత్తమ చిత్రము, జాతీయ సమైక్యతాచరణ చిత్రము, ఎన్ని విభాగాలు ఉంటాయి కదా అవన్నీ ఇస్తాము. దానిలో ఉత్తమ నటుడు, ఉత్తమ నటి, ఉత్తమ దర్శకుడు, చాలా విభాగాల్లో ఇంతకుముందు ఇచ్చినట్టు ఇస్తాము అని చెప్పారు. అవి కాకుండా మామూలుగా రెగ్యులర్ కాకుండా ఈసారి ఏం కలిపారంటే పైడి జయరాజు అనే సీనియర్ ఆర్టిస్ట్ ఉన్నాడు, ఆయన, కాంతారావు వాళ్ళ పేరు మీదుగా కొత్తగా అవార్డులు ప్రవేశపెడతామని చెప్పారు. ఇవి కాకుండా డాక్టర్ ఎం మోహన్ బాబు అనే ఒక ఆయన చిత్ర పరిశ్రమకు ఆయనతో సేవ చేశాడు. చిత్రపురి కాలనీ ఆయన వల్లనే వచ్చింది. ఆయన పేరు మీద ప్రతి ఏడాది ఒక అవార్డు సినిమా వాళ్ళకి ఇస్తున్నారు, డాక్టర్ ఎం ప్రభాకర్ రెడ్డి స్మారక అవార్డు అని. అది కూడా ఈసారి ఉంటుంది. వీటన్ని మించి ఒక స్టెప్ ముందుకు ఏమైందంటే, ఈ కొత్తదనం ఏంటంటే హైదరాబాద్ ఉంది కదా, హైదరాబాద్లో అన్ని రకాల సినిమాలు వస్తాయి. కాకుండా ఇక్కడ ఉర్దూ ఎక్కువ, ఉర్దూ సినిమాలు చూసేటప్పుడు అయితే ఉర్దూ సినిమా కూడా ఉత్తమ ఉర్దూ సినిమా అనే అవార్డును ఈసారి ప్రవేశపెడుతున్నామని చెప్పారు. అంటే వస్తున్నాయో రావటం తెలియదు, కానీ ఒక ప్రోత్సాహం అయితే కొత్తగా ఒకటి జాయిన్ అయింది. ఇది ఈ అవార్డు గురించి. ఇప్పటికే దానికి కమిటీ చేశారు, సభ్యులు తీసుకున్నారు, దాని మీద కసరత్తు చేస్తున్నారు. మంచిదే కదా సార్, అవార్డ్స్ ఇచ్చి సత్కరించడం అంటే వాళ్ళకి కొంచెం ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. అవార్డు ఇట్ సెల్ఫ్ ప్రోత్సాహం, బాగా చేశారు మీరు అని అభినందించడం అనమాట. అలా ఇది చాలా మంచి పరిణామం. అంటే ఇంకా ఈ అవార్డులు ఇవ్వరు అని అనుకుంటూ లేదు, అంటే న్యాయం చేస్తామని ఈ గవర్నమెంట్ మంచి నిర్ణయం తీసుకుందని.